నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఢిల్లీలో ఐక్యత పరుగు ప్రారంభించిన ప్రధాని, యువకులతో ప్రతిజ్ఞ చేయించిన ప్రధాని. దేశ ఐక్యతకు సర్దార్ పటేల్ కృషి అపారం, సమగ్రత దెబ్బతీసే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న మోదీ. ఐక్యతా దినోత్సవంలో పటేల్ సేవలు గుర్తు చేసిన కేంద్ర మంత్రులు, దూరదృష్టి ఉన్న వ్యక్తులు అవసరమన్న వెంకయ్య. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం, గృహ నిర్మాణం, యువ విధానంపై ప్రధానంగా చర్చించే అవకాశం. వ్యాపార సానుకూలతలో తెలుగు రాష్ట్రాలకు అగ్రస్థానం, ర్యాంకులు విడుదల చేసిన కేంద్ర వాణిజ్య శాఖ. భోపాల్ ఎన్కౌంటర్లో 8 మంది ఉగ్రవాదుల హతం, జైలు నుంచి తప్పించుకున్న ముష్కరులను మట్టుబెట్టిన పోలీసులు.